బాలకృష్ణ గారి నటవారసుడు 'మోక్షజ్ఞ' ఎంట్రీ ఎప్పుడు అనేది చాలా క్యూరియస్‌గా మారిపోయినటువంటి ఓ సందర్భం. ఆయన గెటప్ రివీల్ చేశారు. ఈ గెటప్ రివీల్ అయిపోతుందేమో అని ఆ మధ్య కాలంలో బాలకృష్ణ గారి ఆహ్, సినీ స్వర్ణోత్సవ వేడుకలకి కూడా అతన్ని దూరంగా ఉంచారు వాంటెడ్‌గానే. గెటప్ రివీల్ అయిపోతుంది. వద్దు ఆపండి అంటే, ఆయన ఎలా ఉన్నాడు అనేది రివీల్ అయిపోతుంది అనే ఉద్దేశంతో, లుక్ రివీల్ అయిపోతుంది అనే ఉద్దేశంతో హోల్డ్ చేశారు. ఫైనల్‌గా గెటప్ రిలీజ్ చేశారు. సినిమా అనౌన్స్ అయింది. ఇంకా మొదలవ్వలేదు. ఒక ముహూర్తం అనుకున్నారు కానీ, అది ఏ కారణం చేతో వాయిదా పడింది. అయితే సినిమా ఉంటుంది అని చెప్తున్నారు. హెల్త్ ఇష్యూస్ అన్న టైప్‌లో కూడా రకరకాలుగా మాటలు వినిపించినాయి. మొత్తానికి ఈ సినిమా పట్టాలెక్కటానికి సిద్ధంగా ఉంది అనే మాట అయితే బలంగా వినిపిస్తోంది. అయితే విచిత్రంగా 'మోక్షజ్ఞ' ఇప్పుడెలా ఉన్నాడు అనేది తెలుసుకోవటానికి 'దబిడి దిబిడి' పాట చూస్తే సరిపోతుంది. అంటే బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి 'దబిడి దిబిడి' పాట కాసర్ల శ్యామ్ చాలా అద్భుతంగా రాశాడు. బాలకృష్ణ గారి సినిమాల్లో డైలాగులు, అలాగే కొన్ని ల్యాండ్‌మార్క్ సాంగ్సు వీటన్నిటిని గుర్తు తెచ్చే పద్ధతిలో జ్ఞాపకాల దొంతరతో నడిపాడాయన. అంటే చాలా పాపులర్ డైలాగ్స్ ఉన్నాయి. అంటే నీ ఇంట్లోకొస్తా, నీ నట్టింట్లోకొస్తా డైలాగ్ ఒకటి. తర్వాత కంటి చూపుతో కాదు కత్తులతో చంపేస్తాను, సింహమంటి చిన్నోడు ఇలాంటివి అనేకం ఉన్నాయి బాలకృష్ణ జ్ఞాపకాలు. అలాగే ఆయన సినిమాలు, ఆయన సినిమా టైటిల్స్ 'భార్గవ ఆర్ట్స్‌లో' వచ్చినటువంటి పెద్ద సెన్సేషనల్ హిట్ సినిమాల తాలూకా టైటిల్స్ ఇవన్నీ దొర్లేలాగా ఆయన పాట రాశాడు. ఇది ఒక రకంగా బాలకృష్ణ దండకం అనుకోవచ్చు. ఈ బాలకృష్ణ దండకాన్ని ట్యూన్ చేసిన పద్ధతి కూడా ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకునే ట్యూన్ చేసినట్టున్నాడు తమను. అలాగే ఈ పాట పాడటము, నర్తించినటువంటి ఊర్వశి అందరూ బాలకృష్ణ గారి స్టెప్పులు అన్నీ చాలా బాగా అమరినాయి. బాలకృష్ణ గారు ఇలాంటి పాటల్లో జనరల్‌గానే రెచ్చిపోతాడు. అయితే ఈ పాట రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసిన పాటను మనం చూస్తుంటే మధ్యలో ఎక్కడో ఒక ఒక స్నాప్ మోక్షజ్ఞ కనిపిస్తాడు. అంటే ఆయన్ని రివీల్ చేశారు. నిజానికి గెటప్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రివీల్ చేసినా తప్పేం కాదు అనే ఉద్దేశంతో వదిలేసుంటారిది. ఈ షూట్‌కి ఆయనొచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది ఆ ఫోటో చూస్తే. యాక్టివ్‌గానే ఉన్నాడు డెఫినెట్‌గా. కాబట్టి త్వరలోనే 'మోక్షజ్ఞ' సినిమా సెట్స్‌కి వెడుతుంది అని ఆశిద్దాం. 'హనుమాన్' సినిమాని డైరెక్ట్ చేసినటువంటి వర్మ ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. డెఫినెట్‌గా ఈ సినిమాని అంటే పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ ఆయనకి. 'మోక్షజ్ఞ'ని కూడా ఆ లెవెల్‌లో తీసుకెళ్తాడేమో చూద్దాం. 'తేజా'ని కూడా గతంలో ఆయన 'హనుమాన్' సినిమా ద్వారా ఒక్కసారి విస్తృతమైనటువంటి మార్కెట్‌లో ఓపెన్ చేశాడు. ఇప్పుడు 'మోక్షజ్ఞ'ని కూడా ఆ లెవెల్‌లో ఓపెన్ చేయాలి అనేది ప్లాన్ అయ్యుండొచ్చు. ఏ కారణం చేతో వాయిదా పడింది కానీ, ప్రాజెక్ట్ ప్రాపర్‌గానే పట్టాలెక్కుతుంది అనే మాట వినిపిస్తోంది. ఈరోజు ఆయన్ని ఈ 'డాకు మహారాజ్' పాటలో చూసిన తర్వాత చాలా మందికి హోప్స్ వచ్చినాయి. పర్లేదు ఇతను చేసేయగలడు, సినిమా వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్సు. అలా నందమూరి అభిమానులకి 'డాకు మహారాజ్' పాట 'దబిడి దిబిడి' అనేది 2, 3 రకాల ఉత్తేజాలని నింపింది. ఆ 2, 3 రకాల ఉత్తేజాల్లో ఒకటి ప్రధానంగా పాట బాగుంది. బాలకృష్ణ గారి డైలాగులు అవన్నీ ఒక్కసారి మననం చేసుకోవటానికి దోహదపడే విధంగా ఉంది అనేది ఒకటైతే, 'మోక్షజ్ఞ'ని రివీల్ చేయటం అనేది మరొక అంశం. ఈ 2 అంశాలు రీత్యా ఈ పాటైతే ఎన్‌బీకే ఫ్యాన్స్‌ని టార్గెట్ చేసుకొని రాసింది. అది ఆ రీచ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అవుతోంది నెమ్మదిగా. విచిత్రంగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నటువంటి 3 సినిమాల్లో ప్రస్తుతానికైతే బజ్జు టువర్డ్స్ 'డాకు మహారాజే' ఉంది. కంపారిటివ్‌గా మిగిలిన 2 సినిమాల కంటే గూడా. 'గేమ్ చేంజర్‌కి' ఈరోజు పెరిగింది కొంచెం. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంత క్యూరియాసిటీ పెరిగింది. ఇది రిలీజ్ అయ్యి ఫస్ట్ అంటే తెర మీద బొమ్మ పడిన తర్వాత మాత్రమే జనాలు కాన్ఫిడెంట్‌గా థియేటర్‌లకి పోటెత్తేటువంటి వాతావరణం కనిపిస్తోంది ఆ సినిమాకు సంబంధించి. కానీ 'డాకు మహారాజు'కి మాత్రం